కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే అమలు చేస్తుంది. రేపు నుంచి పెంచిన పెన్షన్ ను ఇవ్వబోతుంది. ఇక విశాఖపట్నంలో అధికారులు ఏ విధంగా సన్నద్దమయ్యారో వివరించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, రేపు నుంచి పెంచిన పెన్షన్ ఇవ్వబోతున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ పెంచిన పెన్షన్ ఇవ్వబోతున్నారు. సో అక్కడున్న సచివాలయ సిబ్బంది అదేవిధంగా అధికారులు ఏ విధంగా సన్నద్దమయ్యారంటే ఏం చెప్తారు? శంకరి, ఉత్తరాంధ్ర మొత్తం కూడా రేపు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తారు. ఏదైతే కూటమి ప్రభుత్వం రావడానికి ముందు హామీ ఇచ్చిందో, అంటే 3 నెలల పాటు కలిపి ఇస్తామని, సో ఈ నెల 4,000తో పాటు 3,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు మొత్తం లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే 26 మంది ఉన్నారు. అంటే ఏవైతే పెన్షన్స్ ఇస్తున్నారు ఇవి 5 కేటగిరీలో ఉన్నాయి. సో ఒక్కొక్క కేటగిరీలో ఇప్పుడు ప్రధానంగా ఇచ్చేది 4 + 3,000 7,000 రూపాయలు చూస్తున్నారు. కానీ చాలామందికి ఎవరు వృద్ధులకు కాకుండా ఇప్పుడు వికలాంగులకు కావచ్చు, మానసిక వికలాంగులకు కావచ్చు, ఏదో పర్మనెంట్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళకైతే డబుల్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో దీనివలన మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం మనం చూసుకుంటే శ్రీకాకుళంలో దాదాపు 3,50,000 మంది లబ్ధిదారులకు సుమారుగా 211 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో చూసుకుంటే ఒక జీవీఎంసీ పరిధిలోనే సుమారుగా 101 కోట్ల రూపాయలని 1,46,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. అటు అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే 2,60,000 మంది పైగా లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి 175 కోట్ల రూపాయలని రేపు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అటు విజయనగరం జిల్లాలో చూసుకుంటే 626 సచివాలయాలు సుమారుగా 5,000 మందికి పైగా సిబ్బందిని పెట్టి తెల్లవారి నుంచే అందించేందుకు అయితే అధికారులు అయితే పూర్తి స్థాయిలో సిద్ధం చేశారని చెప్పొచ్చు. మరోవైపు ఆదివారం నాడు ఏవైతే క్యాష్ విత్డ్రా చేయడం కష్టమవుతుంది కాబట్టి శనివారం నాడే మెజార్టీ సచివాలయాలను కూడా ఆల్రెడీ క్యాష్ విత్డ్రా చేసి సచివాలయాలకు ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. కొంతమందికి లేని వాళ్ళు కూడా ఎవరైతే నేను మొన్న మిస్ అయిందో, బ్యాంక్స్ అందుబాటులో లేవు, క్యాష్ లేదు, వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా సిఎస్ అనుమతులతో ఈరోజు మిగతా వాళ్ళు కూడా క్యాష్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఉత్తరాంధ్ర అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. అయితే అటు ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం కొంతవరకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి డబ్బులు విత్డ్రా చేయడం ఇది ఉంది. కానీ పంపిణీ విషయంలో ఎందుకంటే గ్రామాల మధ్య చాలా దూరం ఉంటుంది, వాటిలో మాత్రం కొద్ది సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏకకాలంలో మిగతా సిటీస్ కానీ ప్లెయిన్ ఏరియాస్లో కానీ ఎర్లీగా అవుతుంది. బట్ ఏజెన్సీలో కూడా ఎందుకంటే సచివాలయాలు కొన్ని గ్రామాలు అయితే కిలోమీటర్ల దూరం ఉంటాయి, ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళివ్వడానికి అయితే అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించినంత వరకు కూడా గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి వచ్చినటువంటి ఒక పత్రాన్ని కూడా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఏదైతే ఎన్టీఆర్ గతంలో సంక్షేమానికి ఎలాంటి పెద్దపీట వేశారు, ఈరోజు ఏ హామీతో ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పెన్షన్దారులు అందరూ కూడా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా జిల్లా అధికారులు కానీ సచివాలయ సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. శంకరి.